సో, ఇప్పుడు నేనొక డిఫరెంట్ అండ్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, చాలామంది ఇవాళ రేపట్లో డిప్రెషన్, స్ట్రెస్ అని చెప్పేసి పిచ్చివాళ్ళయిపోతున్నారు చెప్పాలి అనంటే. అది కేవలం అనారోగ్య కారణాలు కావచ్చా? లేకపోతే మీరు చెప్పే జాతకంలో లోపాలు కారణం కావచ్చా? అంటే మీరు చెప్పేది కాదు. వాళ్ళ జాతకానికి సంబంధించి ఏవైనా లోపాలున్నాయంటారా? ఇప్పుడు ఇది 2 రకాలుగా చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఎవరమైనా సరే ఇప్పుడు సడెన్‌గా ఉన్నట్టుండి అలా ప్రవర్తన తేడా వస్తది. అప్పటిదాకా బాగుంటారు. అవును. ఉండి సడెన్‌గా మూడీగా అయిపోతారు. ఏదో కోపంగా అయిపోతారు. అసలు వాళ్ళకేమైతుందనేది ఎవరికీ అర్థం కాదు. తల్లిదండ్రికి గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు, చిన్న ఎవరైనా ఉండొచ్చు. పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే వ్యక్తి దాకా ఏ టైంలోనా వాళ్ళకి అలాంటి జరుగుతది. దీనికి రీజన్ ఏందంటే 10% ఏమో చేతిరేఖలు. ఓకే. 10% హుహు. చేతి రేఖలల్లా మనకిక్కడ ఒకటి జీవిత రేఖ ఉంటది. జీవిత రేఖ ఆనుకొని బుద్ధి రేఖ ఉంటది. దానిపైన హృదయ రేఖ ఉంటదోటి. అయితే జీవిత రేఖకు ఆనుకొని ఒక బుద్ధి రేఖ ఇలా ఇక్కడ చంద్రస్థానానికెళ్తది. దీని మీద ఒడ్ల గింజలాగా యవ్వమొస్తది. అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 100 సంవత్సరాలు. అదే ఇక్కడ జీరోకెళ్ళి ఇక్కడ లెక్కేసుకొని ఇట్లా ఎళ్తే ఇక్కడ ఎక్కడైనా యవ్వం వచ్చినప్పుడు అది ఏ సంవత్సరంలో యవ్వం గుర్తు అంటే మన ఒడ్ల గింజలాగొస్తది మధ్యల హుహు. యవ్వంలాగా. ఆ యవ్వము వచ్చిన టైంలో పిచ్చి పడతది. ఓకే. అది 2 సంవత్సరాలుంటదా? 4 సంవత్సరాలుంటదా? 10 సంవత్సరాలుంటదా? లెక్కేసి చెప్పొచ్చు. ఓకే. ఆ టైంకి వానికి డిప్రెషనొచ్చి ఈ పిచ్చోడైతాడు. హ్మ్. దానికి డాక్టర్లేం జేయలేడు. మేమేం జేయలేము. అంటే అది న్యాచురల్‌గా జీవితంలో అనుభవించాలని ముందే డిసైడ్ అయ్యుంటది ఈ చేతిలో. హ్మ్. దీనికి మనం ఏం చేయలేము. 10% ఇది. ఇట్లా ఖచ్చితంగా ఈ చెయ్యి చూస్తే తెలిసిపోతది. హ్మ్. వీనికి ఈ మెంటలు పిచ్చిది ఎందుకొచ్చిందని. అయితే ఇక 90% మటుకు బయటికెళ్ళొచ్చే ఎనర్జీ. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి బయటికెళ్ళొచ్చే ఎనర్జీలతోటి బాధపడతారు. బయటికెళ్ళొచ్చే ఎనర్జీలేంటివంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరము ఎదుటోనికి సాయం జేయడము, ఎదుటోనికి పని మీద పడడము, ఏదో రకంగా అట్రాక్షన్ ఉంటది ప్రతి మనిషితోటి మనకి. హ్మ్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం. నా సార్లు మాట్లాడుకున్నాక మీకు మీకు నా మీద ఓ రకమైన గౌరవం ఏర్పడతది. అవును సార్. ఏదో రకంగా. ప్రతి ఒక్కరితో ట్రాన్సాక్షన్‌లు ఉన్నారు. అంటే మాటలు గాని, పని గాని ఏదో ఒకటి. ఈ ఇంట్లో ఉన్న తల్లిదండ్రి, పిల్లలు, తాత, ముత్తాత ఈళ్ళంతా ఉంటారుగా ఇంట్ల. ఒకరి మీద ఒకరికి అవినాభావ సంబంధం లేదా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటది. హ్మ్. అయితే ఆ ఇంట్ల ఉన్నోళ్ళు ఎవరన్నా సడెన్‌గా చనిపోయిర్రనుకోండి. సడెన్‌గా ఒక వ్యక్తి ఒక ఇంట్ల కుటుంబంలా ఒక 10 మందో, 5 మందో ఉంటే అందులోకెళ్ళి ఎవరో ఒకరు చనిపోతారు. ప్రతి ఇంట్లో జనరల్‌గా చచ్చిపోతుంటారు. అవును. చనిపోయినప్పుడు మన చిన్న పిల్లలే అనుకోండి 10థ్ క్లాస్ చదివేటోడో, ఎయిత్ క్లాస్ చదివేటోడో లేకపోతే ఫిఫ్త్ క్లాస్ చదివేటోడో, ఇంటర్మీడియేట్ ఎవడో ఉండనుకుందాం. వాళ్ళ తాతనో, వాళ్ళ నాన్ననో చనిపోతాడు. చనిపోగానే వీడు చదువులో వీక్ అయితాడు. ఓకే. ఆ రోజు సిక్ అయితాడు. తండ్రి చచ్చిపోయిన రోజు, తాత చచ్చిపోయిన రోజు మనమడు సిక్ అయితాడు. హ్మ్. జ్వరం వచ్చి పడడము, ఫిట్స్ రావడము, అడ్డం హ్మ్. పడడం జరుగుతది. హ్మ్. ఆ రోజు నుంచి వీడు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాడు. ఓకే. అందరేమంటాడు, మా తాత మీద ప్రేమ ఎక్కువుండే, తండ్రి మీద ప్రేమ ఎక్కువుండే, వీడు డిస్టర్బ్ అయ్యిండు, బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయిండు అని చెప్పి మెంటల్ హాస్పిటల్ తిప్పుతుంటారు తక్కువకానికి. అవును. అయితే అదేమైందంటే రీజన్ అది గాదు. హ్మ్. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ప్రేమతో వీని దగ్గరకొస్తది. నిజంగా ఇలాంటివి ఉంటాయా గురూజీ? మొత్తం నేను జేసేదే ఆ పని. ఆ! తక్కువైపోతది ప్రాబ్లమ్. ఆ ఆత్మ ఈడికొచ్చి ఇతని దగ్గర కూర్చుంటది. ఆ ఆత్మ ఎప్పుడైతే వచ్చి ఇతన్ని ఆవహిస్తదో సిక్కయితాడు. అప్పుడే వితిన్ సెకండ్‌లు. ఆ! సిక్కయి అడ్డం పడతాడు. ఫిట్స్ రావడము, లేతే కింద పడిపోవడము, జ్వరం రావడము అలా. అయితే ఇవి 1, 2 ఎనర్జీలు మా దగ్గరకొస్తే ఏం గాదు. 1, 2 ఎనర్జీలు మా దగ్గర ఉంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసి 90% పబ్లిక్ ఎనర్జీ‌తోటి బాధపడతారు. ప్రతి ఇంట్ల నలుగురు. ప్రతి కుటుంబము ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబంలా ఈ ఎనర్జీలతోటి బాధపడుతూ అందరూ వీటితోటి అనుభవిస్తుర్రు. అవును సార్. డిప్రెషన్. అవును. స్ట్రెస్, మాకేమో డిప్రెషన్. అయితుంది. ఎంత ఏసినది అని ఇట్లా అంటుంటాడు. ఇట్లా అంటుంటాడు. అవును. అయితే వీళ్ళకు ఏమైతదంటే ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మ వీళ్ళ దగ్గరికొచ్చినందుకు ఏమైతదంటే వీని మైండ్ అది కంట్రోల్ చేస్తది. ఆహా! అప్పటిదాకా మనం బాగుంటాము. మన మైండ్ తోటి ఆలోచన చేస్తాము. హ్మ్. ఎప్పుడైతే ఆ ఎనర్జీ మన దగ్గరకొచ్చిందో అది మన నెత్తిలో కూర్చుంటది. నెత్తిలో కూర్చుంటది.
ఇప్పుడు పూర్వము పెద్ద మనుషులు చూడండి, నెత్తి రోసుకొని తిరగకు, అవును. నెత్తి జుట్టేసి పెట్టుకో ఆ! అని చెప్తారు. మన తెలుగుకి ఏమంటే వాళ్ళు మస్తు చెప్తారు. అది రీజన్ ఏంటంటే ఆ ఎనర్జీ వచ్చి నెత్తిలో కూర్చుంటుంది. ఆహాహా! దానికి ఈజీ అన్నట్టు నెత్తిలో కూర్చోవడం. ఓకే. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఎనర్జీ టక్కున వచ్చి నెత్తి మీద ఆలుతుంది. హ్మ్. ఆ నెత్తి మీద కూర్చొని ఏం చేస్తుంది, మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది అది. అప్పటిదాకా బాగున్నోళ్ళము సిక్ అవుతాము, ఇబ్బంది పడుతుంటాము, తలనొప్పి లేస్తుంది, జ్వరం వస్తుంటుంది, ఏం చేస్తామో తెలియము, చేసేది మర్చిపోతాము, చదువు బంద్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఒక్కటి పోయి మిగతా ఎనర్జీలను పిలుచుకుంటుంది. మనంగిన నలుగురం కూర్చొని ఎలా మాట్లాడుతున్నామో ఒక ఎనర్జీ ఫస్ట్ మన దగ్గరికి వచ్చినాక మిగతా ఎనర్జీలను ఆహ్వానిస్తుంది రమ్మని. అయితే 1, 2, 3 50 దాటినాయి అనుకోండి, పిచ్చోళ్ళం అవుతాం. ఆ 50 ఎనర్జీలు మన నెత్తి మీద ఒక 20, 25 కూర్చుంటాయి. మన తలపైన, ఒంటి మీద తలపైన కూర్చుంటాయి. కూర్చున్నాక మనకు తలనొప్పి లేస్తుంటుంది, ఏం చేస్తున్నామో అర్థం కాదు, అసలు ఏం మాట్లాడుతామో తెలియదు, అన్నీ మర్చిపోతాము, తింటే అతిగా తింటాము, లేదా తిని మానేస్తారు, హ్మ్. బంద్ చేస్తారు. ఇక వాడు ఏం చెప్తున్నా వానికి తెలియదు, ఒడుగుతుంటాడు, ఊరికే అరుస్తూ ఉంటాడు. అవును. అయితే వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే అష్టమి, చతుర్దశి, అమాస, ఈ ఓకే. 3 పర్టిక్యులర్ డేస్ ఉంటాయి వాటికి. ఎక్కువ ఫ్రీక్వెన్సీ వాటికి. ఈ 3 రోజులల్లా హెవీగా ఉంటుంది. అష్టమి నాడు, చతుర్దశి నాడు, అమాస నాడు ఈ ఎనర్జీలకు పవర్ ఎక్కువ. బయట గాలిలో తిరిగేటివి కూడా వీటి ఫ్రెండ్స్ అన్నీ వస్తాయి ఆ రోజు మన దగ్గరికి. ఆ! మన దగ్గర ఉన్న ఎనర్జీల ఫ్రెండ్స్ ఆ రోజు వీటి దగ్గరకు వస్తాయి. అన్నీ కలిసి వీనితోటి ఆడతాయి ఆ రోజు. ఆ రోజే వీనికి ఏమైతుందో అర్థం కాదు, బాగా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఈ అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, బాగా బిహేవియర్ అంతా తేడా ఉంటుంది, అరుస్తుంటాడు బాగా. హ్మ్. ఇక అతను ఏం చేస్తాడో అతనికి తెలియదు, అతను చేసే పని ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలైతే చదువు ఖరాబ్ అవుతుంది, పెద్దోళ్ళైతే బిజినెస్ ఖరాబ్ అవుతుంది, ఇక నిద్ర పట్టక ఇబ్బంది పడతారు, హ్మ్. ఇక భార్య భర్తల సంసారం బంద్ అవుతుంది. ఇక వాడికి అర్థం కాదు ఏం చేస్తుండో. ఇదంతా ఏంటంటే ఈ మనము ఎదుటోని మీద లవ్ ఎక్కువ తప్పన్నట్టు ఉన్నందుకు ఈ ఎనర్జీలు మా దగ్గరికి వచ్చి మనం పిచ్చోళ్ళం అవుతాము. అయితే ఈ మెంటల్ హాస్పిటల్లో నువ్వు 20 ఏళ్ళ నుంచి బాధపడుతూ హాస్పిటల్ తిప్పితే వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వస్తే మెడిసిన్ ఇస్తారు. ఏం మెడిసిన్ ఇస్తారు? నిద్రపోనీకే. ఈ ఎనర్జీలు పట్టినోనికి నిద్ర రాదు, ఊరికి అరుస్తుంటాడు. ఆ టాబ్లెట్ వేస్తే వాటితోటి కంట్రోల్ అయ్యి కొద్దిగా స్తబ్ద మైండ్ డల్ అయిపోయి నిద్ర వస్తుంది, సప్పుడు వేయకుండా ఉంటాడు, అరవకుండా ఉంటాడు. టాబ్లెట్ వేయకపోతే అరుస్తుంటాడు, ఎందుకంటే ఆ ఎనర్జీల ఎఫెక్ట్ తోటి అరుస్తుంటాడు. టాబ్లెట్ వేసినందుకు మైండ్ మొద్దుబారిపోయి అరవకుండా ఉంటాడు. దాని కొరకు టాబ్లెట్లు వేస్తుంటారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరుగు నిద్రపోయే టాబ్లెట్ వేస్తాడు మెంటల్ హాస్పిటల్లో. హ్మ్. కాబట్టి వానికి ఎప్పటికీ తగ్గదు. నా దగ్గరకు వస్తే ఏం చేస్తా అంటే మా దగ్గర ఒకటి కిట్, ఇగో స్కానర్లు ఉంటాయి, హ్మ్. స్కానర్లతో చెక్ చేసి వానికి పట్టిన ఎనర్జీ ఎవడు, ఇగో ఈ కిట్ ఉంటుంది, ఈ హ్మ్. కిట్టు తోటి అతనికి ఆడ ఎనర్జీ ఉందా, మగ ఎనర్జీ ఉందా, వాళ్ళ తాతున్నాడా, ముత్తాతున్నాడా, లేదా ఆయన దగ్గరికి ఎవడొచ్చిండు, ఆ ఎనర్జీ ఎందుకు వచ్చింది, దాంతో ఏమి ఇబ్బంది అవుతుంది మొత్తం చెక్ చేసి ఆ ఎనర్జీలనే ఈ డబ్బులో బంధిస్తాను నేను. దీనిలో బంధిస్తా. బంధిస్తే అతన్ని మళ్ళీ న్యూట్రల్ అయిపోయి మామూలు వ్యక్తిగా మారిపోతాడు. ఎవరైనా సరే మీరు 20 ఏళ్ళ నుంచి మెంటల్ హాస్పిటల్ టాబ్లెట్ వాడుతున్నా సరే నా దగ్గరకు వచ్చిన రోజు నుంచి టాబ్లెట్ వేసుడు బంద్. నేను మీ ఇంటికి వచ్చినా, మీరు నా దగ్గరకు వచ్చినా ఆ రోజు నుంచి టాబ్లెట్ వేసే పని లేదు. ఈ ఎనర్జీలన్నీ బంద్ చేయడం జరుగుతుంది. మీకున్న ప్రాబ్లం మొత్తం తగ్గిపోతుంది. గురూజీ, మీకు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో మర్చిపోలేనివి ఏవన్నా ఉంటాయి కదా! అవి మాతో షేర్ చేసుకోండి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బికాజ్ మీరు ఆ బాక్స్ ఆ ఎనర్జీ అందులో స్టోర్ చేస్తాం అనేసరికి నేను ఎక్కడికో వెళ్ళిపోయా. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏమైనా ఉంటాయి కదా! మా కోసం. ఇంట్రెస్టింగ్ ఏముంది, మీ ఆ! మీ యాంకరే ఉండే హిందూ అని ఈడ స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు. ఓకే. లైవ్‌లోనే ఆమె దగ్గర వాళ్ళ ఫాదర్‌ది, వాళ్ళ బ్రదర్‌ది ఎనర్జీ తీసిన లైవ్‌లో. ఆ! ఆ రోజు చెప్పిన, "నువ్వు ఇక్కడ ఉండవు, ఎడుకో వెళ్ళిపోతావని." ఆ! అంటే స్టేజ్ పెరుగుతుంది నీదని. ఓకే. ఇప్పుడు ఆమె ఈడ లేదు, హై స్థాయికి వెళ్ళిపోయింది. "నువ్వు కాస్తే కనుక్కో ఆ! హిందూ ఏడ పని చేస్తుందని." ఆ ఓకే. రోజే చెప్పిన, "మీ స్టేజ్ పెరిగిపోతుంది చూడండి." అంటే ఆ ఎనర్జీలు మన ఇంకా ఉన్నంత సేపు మనం ఏ పని చేయము, మన ముఖం డల్ అయిపోతుంది. ఎంత రెడ్‌గున్నా సరే డల్‌గుండి ఏదో దుమ్ము వారినట్టు ఉంటుంది ముఖం. ముఖంలో కళ ఉండదు. అంటే షైనింగ్ అనేది రాదు. ఆ! మీరు చూడండి, నా ముఖం చూస్తే ఇట్లా మెరుస్తుంటది. ఆ! ఆ ఎనర్జీలో ఉన్నోని ముఖం ఎప్పుడు రెడ్‌గున్నా సరే ఇట్లా ఏదో పాలిపోయినట్టు ఉంటది. ఎప్పుడు పరధ్యానంగా ఉంటాడు. తనేం ఆలోచిస్తున్నాడో తెలవదు.
అసలు ఎవరితోటి కలవడు, ఒంటరిగా ఉంటాడు. అయితే అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నా దగ్గరకు వస్తే ఎనర్జీలను బంధించి వాళ్ళని బాగు చేస్తా. ఓకే. మొత్తం మీద కరెక్ట్ వాళ్ళు చెప్తే 3 రోజుల్లో తక్కువ చేస్తా. ఎంత పెద్ద సీరియస్ ఉన్నా సరే 3 డేస్ తగ్గిపోతాను. 20 ఏళ్ల నుంచి ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా సరే. చాలా ధైర్యం కావాలి గురూజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలంటే. మీరు చెప్పినవన్నీ నా కళ్ళ ముందు ఇలా తిరుగుతున్నాయన్నమాట. నేను ఇమాజిన్ చేసుకునే క్యారెక్టర్ అనమాట. నాకు ఇమాజినేషన్ వస్తోంది. చూద్దాం మరి ఎంతమంది వాళ్ళ సమస్యలని, ఆ నెగెటివ్ ఎనర్జీని తీయడానికి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఏంటి అని చెప్పేసి ఎనర్జీలన్నీ లైవ్‌లో వీడియోలు కూడా పెట్టినాం. యూట్యూబ్‌లో ఉన్నాయి. గైస్ చూస్తున్నారు కదా! సార్ చాలా అంటే చాలా టఫ్ ఉన్నారు. బికాజ్ మీరు ఒకవేళ నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ పవర్‌తో సఫర్ అవుతున్నట్లయితే డిప్రెషన్ కైండ్ ఆఫ్ అంటే తరచుగా నిద్ర పట్టకపోవడం గానీ, పిచ్చి ఇప్పుడు పట్టి. సార్ చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఒకవేళ మీలో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరి దగ్గరైనా ఉంటే మాత్రం ఒక్కసారి మీరు సార్‌ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకనంటే అలా ఉండడం అనేది మన ఫ్యూచర్‌కి మంచిది కాదు, మనకి మంచిది కాదు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఒకసారి సార్‌తో అయితే అపాయింట్మెంట్ తీసుకొని సార్‌తో కూర్చొని మాట్లాడి ఆ సమస్యకి ఒక పరిష్కారం అనేది తీసుకురండి. అండ్ ఇంకొక క్వెషన్‌తో, ఇంకొక ఎపిసోడ్‌తో నేను మళ్ళీ గురూజీ గారిని నేను మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్.